హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము వైజాగ్ కాలనీ వెళ్ళామన్నమాట. ఇక్కడ వీడియో చూడండి, చాలా బాగుంది లొకేషన్. ఇది ఎక్కడ అంటే దేవరకొండ మల్లెపల్లి దగ్గర అన్నమాట. ఇక్కడ చేపలు కూడా ఉంటాయి వైజాగ్ కాలనీ దగ్గర. మనం చేపల్ని తీసుకొని వంట చేసి ఇవ్వమంటే వాళ్ళే వండి పెట్టి ఇస్తారు, మనం డబ్బులు ఇస్తే. ఇలా ఎంట్రీ అన్నమాట లోపలికి, వైజాగ్ కాలనీ లోపలికి వెళ్తున్నాం. లొకేషన్ చాలా బాగుంది, ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. బీచ్ కూడా పనికిరాదు, అంత బాగుంటుంది అన్నమాట లొకేషన్. దీన్ని వైజాగ్ కాలనీ అంటారు, సాగర్ బ్యాక్ వాటర్ అని కూడా అంటారు. ఇక్కడ ఫిష్ ఫ్రై కూడా మనం చేయించుకోవచ్చు, వాళ్ళే చేసి ఇస్తారు. అవి చేసుకొని మనం లోపలికి పోయి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. చూడండి, మేము దగ్గరికి వచ్చినాం. ఎక్కడ చూసినా కూడా ఎండు చేపలు అనమాట. చేపలు పడుతుంటారు, ఎండబెడుతుంటారు, మొత్తం చేపలే. ఇది చూసినా వైజాగ్ కాలనీ అంటేనే ఎండు చేపలంట. మొత్తం ఎక్కడ చూసినా కూడా వాళ్ళు చేపలు పడుతారు, ఎంబటే ఎండబెడుతారు. 1 గంటలో ఎండిపోతున్నాయి. మేము మా ఫ్యామిలీతోటి వచ్చినాం, నా పిల్లలు, మా ఆయన ఫ్రెండ్స్. ఇలా రైస్ చేసుకొని మేము ఇంటి దగ్గర రైస్ చేసుకున్నాం. ఇక వాళ్ళు ఇక్కడ కర్రీ చేసిస్తారనమాట. మనం చేప తీసుకొని వాళ్ళకు చేయమని చెప్తే వాళ్ళు చేస్తారు. చాలా బాగుంటుంది ఇక్కడ. మీరు కూడా ఒకసారి చూడండి, ఫ్యామిలీతో వచ్చి తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి చేపలు ఎలా పడుతుండ్రో. పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తారు, 2 కళ్ళు సరిపోవు చూడడానికి, అంత బాగుంటుంది అన్నమాట ఇక్కడ ప్రకృతి. చుట్టూ కొండలు, మధ్యలో వాటర్, ఎటు చూసినా కొండలే. ప్రశాంతమైన వాతావరణం. ఇలా మొత్తం చేపలు ఎండబెడతారు అన్నమాట. ఇట్లా పట్టి వాళ్ళు గంటకి పడుతురు. చూడండి, చిన్న చేపలు. ఆ చిన్న చేపలు 1 గంటలోనే ఎండిపోతున్నాయి. అవి మేము కూడా తీసుకున్నాం, ఎండు చేపలు. అవి మీకు మిగతా వీడియోలలో చూపిస్తాను. చూడండి లొకేషన్ ఎలా ఉందో, చాలా బాగుంది. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది, బోట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మేము పోయిన దగ్గర అంతా యూట్యూబర్స్ ఎక్కువ వచ్చిర్రు. ఇక్కడ బోట్లు కూడా నడుస్తాయి అన్నమాట. నీళ్ళల్లో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు బోట్ల మీద. ఇక్కడ చుట్టూ కొండలు చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి చిన్న చేపలు అనమాట, ఇక్కడ ఎండబెడుతురు. మేము ఇంతకుముందు పట్టిన చేపల్ని వాళ్ళు 2 గంటలనే మేము అటు తిరిగి వచ్చే వరకు వీళ్ళు ఇలా ఎండిపోయినాయి అనమాట, ఎండబెట్టిరు. నేను దాన్ని కూడా వీడియో తీసిన. చూడండి చిన్నగా ఇంత బాగున్నాయో, భలేగా ఎండబెట్టేస్తున్నారు. ఇది ఫస్ట్ టైం నేను చూడడం. మరి చిన్నగా ఉన్నాయి చేపలు. ఇది చూడండి, ఇవి ట్రిప్పుకు వాళ్ళు 5-6 బస్తాలు పడతారంట. ఎటు చూసిన చేపలే ఉన్నాయి, ఎటు చూసిన చేపలే, ఎండు చేపలు అన్నమాట. ఈ ఎండు చేపలు ఇక్కడ చేపలు పట్టి అమ్ముతుంటారు. దీన్ని వైజాగ్ కాలనీ అని అంటారంట, అందుకని దీనికి పేరు వచ్చిందని అక్కడ అడిగితే చెప్పారు. ఇక్కడ చూడండి బస్తాలు నింపిరి, చిన్న చేపలు భలేగా ఉన్నాయి. మేము కూడా తీసుకున్నాం. వీళ్ళకి ఇదే వృత్తి అంట. ఇక్కడ ఈ చేపల్ని రోజు ఇలా ఎండబెట్టి అమ్ముతుంటారు. ఫస్ట్ టైం చూడడం చాలా హ్యాపీగా ఉంది మాకైతే. మస్తు ఫుల్గా ఎంజాయ్ చేసినాం. మీరు కూడా వెళ్ళండి కంపల్సరీ. ఈ లొకేషన్ చూడడానికైనా కూడా చాలా బాగుంటుంది. ప్రశాంతమైన వాతావరణం, అస్సలు డిస్టర్బెన్స్ ఉండదు, చాలా బాగుంటుంది. చూడదగ్గ ప్రదేశం అంటే వైజాగ్ కాలనీ. మేము ఫస్ట్ టైం వచ్చాము.
ఇంటికి వస్తుంటే ఫుల్ వర్షం అన్నమాట. ఒక దగ్గర వర్షం పడుతుంది, ఒక దగ్గర వర్షం లేదు. అక్కడ రోజు వర్షం పడుతుందంట అక్కడక్కడ. నేను ఇంతకుముందు చెప్పిన వెదర్ చేంజ్ అవుతూ ఉంటుంది గంటకు ఒకసారి అని. ఫుల్ వర్షం. ఈ గుట్టల మధ్యలోనే ఉన్నాయి అన్నమాట ఇండ్లు, చుట్టూ గుట్టల మధ్యలో ఇండ్లు. భలేగా ఉంది. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో. మీరు కూడా వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఫ్యామిలీ తోటి చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మన కర్రీస్ కూడా అక్కడ రైస్ అన్నం అక్కడ వాళ్ళే వంట చేసి పెడతారన్నమాట. మనం డబ్బులు ఇస్తే చాలు.